చాక్లెట్ అత్తయ్య ఇది రోజు రోజు తిని బోర్ కొట్టేస్తుంది, ఏమైనా వెరైటీగా చేయొచ్చు కదా. ఓకే, అయితే కేక్ చేసుకుందాం. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీగా ఉండే మైదా అండ్ ఓవెన్ అవసరం లేకుండా మంచి చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా డైరీ మిల్క్ చాక్లెట్ని ఇలా ముక్కలు ముక్కలుగా చేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇది ఎంతో హెల్దీ అండ్ ఈజీగా అయిపోతుంది. తర్వాత దీంట్లో మనకి 1 కప్పు వరకు ఆయిల్ పడుతుంది. నాకు కొలత తెలుసు కాబట్టి నేను వేసేస్తున్నాను, మీరు కొలత చూసుకొని వేసుకోండి. చాక్లెట్ వేసాం కాబట్టి షుగర్ తక్కువే పడుతుంది. నేను 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను. 3 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ మనకి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒకసారి బాగా ఫ్లఫీగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా చెప్పినట్టు హెల్దీ కేక్ కాబట్టి దీంట్లోకి మనం రాగి పిండి యాడ్ చేస్తున్నాం. మైదా యాడ్ చేయము ఎక్కడనే. అలాగే 1 కప్పు గోధుమ పిండి, ఈ రెండింటిని యాడ్ చేసుకొని ఒకసారి స్లోగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని కొంచెం మిక్సీ పట్టిన తర్వాత బబుల్స్ కింద వస్తాయి. అప్పుడు మనం చిక్కదనం చూసుకొని మనకి కన్సిస్టెంట్కి సరిపడా పాలు పోసుకోవాలి. పాలు ఎక్కువ పట్టవండి, కొద్దిగానే పోసుకోవాలి. సోడా ఆఫ్ చేసేవా బేకింగ్ సోడా వేసుకోవాలి. 1.5 స్పూన్ పడుతుంది. బ్యాటర్ ఇలాగా కన్సిస్టెంట్ ఇలా రావాలి. ఇప్పుడు మన కేక్ మిక్సర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిక్సర్ని మనం ముందుగానే ఆయిల్ రాసి పిండి చల్లుకున్న మిక్సింగ్ బౌల్ గిన్నెలోకి వేసుకోవాలి. ఇదే మనం కేక్ తయారు చేసుకునే గిన్నె. ఇలా పోసుకొని బ్యాటర్ మొత్తం బబుల్స్ ఏమన్నా ఉంటే పోవడం కోసం ఇలాగ ట్యాప్ చేసుకుంటూ ఉంటే ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. అలా పోతే ఈవెన్గా కుక్ అవుతుంది. అలాగే ఈ కేక్ మిక్సర్ని ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలో కింద లిడ్ ఏమన్నా పెట్టుకొని దానిపైన ఇలా పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 40 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పెట్టి 1/2 అవర్ పైన అవుతుంది కాబట్టి కేక్ కుక్ అయిందో లేదో చూద్దాం రండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇలాగా నైఫ్ పెట్టి చూస్తే దీనికి ఏం అంటుకోకుండా వస్తే మన కేక్ రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మన కేక్ రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఈ కేక్ని మనం చుట్టూ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ ఎడ్జెస్ని ఇలా నైఫ్తో ఫోల్డ్ చేసుకుంటూ కట్ చేసుకుంటే మనకి కేకు వచ్చేస్తుంది. తర్వాత ఒక ప్లేట్లో ఇలా పెట్టి ట్యాప్ చేసి తీసేస్తే చూసారా మన కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. అంతే అండి, ఎంత స్పాంజీగా నీట్గా పెద్ద కేక్ వచ్చింది. నచ్చిందా? మీకు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఎంత ఫ్లఫీగా వచ్చిందో దీన్ని కొంచెం కట్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. చూసారా మన హెల్దీ రాగి అండ్ గోధుమ పిండితో చేసుకున్న కేక్, మైదా లేకపోయినా ఎంతో ఫ్లఫీగా వచ్చే కేక్. చూడండి ఎంత బాగుందో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. సింధు, ఇదిగో ఇందాక నువ్వు ఇచ్చిన చాక్లెట్తో చేసిన చాక్లెట్ రాగి కేక్ ఎలా ఉందో తిని చూసి చెప్పు. ఏమి సూపర్ ఉంది. మీకు కానీ నచ్చినట్టయితే తిని బాగుందని చెప్పండి. ఓకే, కొని ఎలా కుదిరిందో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.